వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ఈ 2 ఏళ్ల కాలంలో సీఎం జగన్ పాలనపై ప్రజలేమనుకుంటున్నారు? అసలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? కరోనాను కంట్రోల్ చేయడంలో ఏపీ సర్కార్ సఫలమైందా, విఫలమైందా? గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ వల్ల మేలు జరుగుతుందా లేదా? ఇలాంటి కీలక అంశాలపై మా రిపోర్టర్లు ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేశారు. ఆ రిపోర్ట్స్ మీకు అందిస్తాం. ప్రతిరోజు 5 ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందుకు. అయితే ఇందులో ఎవరిని ఎక్కువ చేయడం, తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు. కేవలం మరింత అభివృద్ధే మా ఆకాంక్ష. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఈ నియోజకవర్గంలో జగన్ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది అని సర్వే చేస్తే 35% బాగుంది, 45% బాగోలేదు, 20% చెప్పలేమనే సమాధానం వచ్చింది. ఇక మంత్రుల పనితీరు ఎలా ఉంది అని సర్వే చేస్తే 49% బాగుంది, 51% బాగోలేదు అని రిజల్ట్ వచ్చింది. ఇక మీ ఎమ్మెల్యే అందుబాటులోనే ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తున్నారా అంటే 52% ఉన్నారు, 40% లేరు, 8% చెప్పలేమనే సమాధానం వచ్చింది. ఇక ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అని సర్వే చేస్తే 44% బాగుంది, 44% బాగోలేదు, 12% చెప్పలేమనే సమాధానం వచ్చింది. ఇక కరోనా నియంత్రణ, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి అని సర్వే చేస్తే 51% బాగోలేదు, 49% పర్వాలేదు అని రిజల్ట్ వచ్చింది. ఇక కోవిడ్ కట్టడిలో జగన్ సర్కారు పనితీరు ఎలా ఉంది అని సర్వే చేస్తే 47% పర్వాలేదు, 53% బాగోలేదు అని రిజల్ట్ వచ్చింది. ఇక కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను మీరు సమర్థిస్తారా అంటే 51% అవును అని, 49% కాదు అని రిజల్ట్ వచ్చింది. ఇక గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా అంటే 61% అవును అని, 39% కాదు అని సమాధానంగా వచ్చింది. ఇక జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారా అంటే 58% అవును అని, 42% కాదు అని సమాధానంగా వచ్చింది.